గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఈరోజు మీకు ఇచ్చేటువంటి అప్డేట్ ఏంటంటే, నేను ఆన్లైన్లోని బొప్పాయి విత్తనాలు బుక్ చేశాను, వచ్చినాయి. అవి కుండీలో విత్తనాలు వేసాను. అవి తీసి ఈరోజు నేలలో పాతాను. ఇదిగో అదిగో అక్కడ ఇలాగా నేలలో పాతుకుంటూ వచ్చాను. ఇదిగో చూసారా? ఇదిగో ఇవన్నీ బొప్పాయి మొక్కలు వేసానండి. ఈరోజు అప్డేట్ ఇదే. చూసారా? చక్కగా ఇవి మనకి ఫలభరితమైనటువంటి పళ్ళు కాస్తే అంతకన్నా ఆనందం ఏముంది. మళ్ళీ ఇవి కొంచెం పెరిగిన తర్వాత మీకు మళ్ళీ మంచి అప్డేట్ ఇస్తాను. ఓకేనా? హ్యాపీ గార్డెనింగ్ అండి. ఇంకొక విషయం చూసారా? కొమ్మ ఎంత బాగా చిగురు పట్టిందో, ఎంత చక్కగా వచ్చింది. అదే కాకుండా మనకి స్వీట్ కార్న్ వేసాను విత్తనాలు, అది కూడా వచ్చింది, మంచిగా వస్తుంది. ఈరోజు వాతావరణం కొంచెం మబ్బుగానే ఉంది. అయినా మొక్కలు పాతాను కదా, వాటికి కొంచెం వాటర్ పోసాను. ఇది ఒక బొప్పాయి, దానంతటా తానుగా వచ్చింది. ఇదిగో చక్కగా పెరుగుతుంది. కరివేపాకు, ఇంకేంటి, ఉసిరి కూడా నర్సరీలో కొన్ని తీసుకొచ్చి వేసిన మొక్క ఇది. ఇదండి. ఓకేనా? మొన్నే మిగిలిపడిన అరటిపళ్ళు అన్నీ ఒక పుల్లటి మజ్జిగలో నానబెట్టి ఒక 3 days మొక్కలకి ఇవ్వడం జరిగింది. గడ్డి అయితే విపరీతంగా పెరిగిపోతుందండి ఈ వర్షాలకి. నేను ఇంకా తీయలేకపోతున్నాను. కొంచెం తీస్తున్నాను, చాలా నడువంతా నొప్పి వచ్చేస్తుంది. ఇదిగో మందారం. ఓకే, గోంగూర అంటే మనకి ఇంక చెప్పాల్సిన లేదు, చాలా ఎక్కువ వచ్చింది, మంచిగా ఉంది. ఓకేనా? ఇదిగో బెండకాయలు కూడా చాలా వస్తున్నాయి. ఇక్కడ దేశవాళీ గులాబీ పెట్టాను, అంతకుముందు ఉండేది, అది పురుగు పట్టి చచ్చిపోయిందని తీసుకొచ్చి మళ్ళీ వేసాను. ఇది ఒక రకమైన మందారం, ఈ చెక్క పూలు పూస్తుంది. దానిమ్మ, ఇంకా అన్నీ ఉన్నాయి. కాస్మోస్ భలే పూస్తున్నాయి, చక్కగా ఉంటుంది, మంచి కలర్. ఇది కాస్మోస్ అయితే ఎంత బాగుంటుందో కదా. చాలా అందంగా కూడా ఉంటాయండి ఈ రేకులు. చక్కగా మంచి కలర్ ఇది. చూసారా? మంచి కలరు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, హ్యాపీ గార్డెనింగ్. బాయ్, సీ యూ అగైన్.